మీద మళ్ళీ హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకు చెప్పండి సార్. మేము వచ్చిన వరకు ఓకే సార్, ఇప్పుడే కాదు సార్. ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్. వాళ్ళకి ఇట్లా వెళ్ళింది సార్, వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేరు. మేము ఆగలేదు సార్. మేము తినకుండా మాకు నెక్స్ట్ వచ్చిన పిల్లలు కదా, అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని రిపోర్ట్ చేసింది సార్. ఒక రోజు పురుగులు వచ్చినాయంట, ఒక రోజు ఏమో ఐరన్ పీసులు చిన్న చిన్న ఐరన్ ముక్కలు వచ్చినాయంట సార్. ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట ఒక రోజు. ఇట్లా డైలీ సార్ చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్? ఎంత గింజలు ఉంది. రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? నిన్న ఒక అమ్మాయి ప్లేట్ల నుండి తీసుకొచ్చాను సార్. పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు, చెప్తే ఏమవుతుందో. 3 days ఫుడ్ తినలేదంట సార్. సాయంత్రం అంబులెన్స్ కూడా వచ్చిందంట సార్. స్కూల్ కి అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ, వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. అడిగితే ఆర్సీఓ సార్ కి కంప్లీట్ ఇచ్చాము, మా చేతులు ఏం లేదు, ఆర్సీఓ సార్ కంప్లీట్ ఇచ్చామని చెప్తే ఆర్సీఓ సార్ కూడా 1 week పండుకోవాల్సింది. ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం. క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది. వాటర్ రావడం, ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు. ఈవినింగ్ వాటర్ నింపుతున్నారు, మార్నింగ్ వదులుతున్నారు. 3-4 days ఫుడ్ ఎలా ఉందా? ఫుడ్ బాగాలేదు. అసలు బాగా ఇంటర్ వాళ్ళు వచ్చినప్పుడు బాగాలేదు. అంత పురుగులు అవుతున్నాయట.